హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో రొయ్యల వేపుడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రాన్స్ ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి కూడా నేను టిప్స్ని చెప్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా అలాగే రసం సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకెందుకు లేటు, ఫాస్ట్గా రొయ్యల వేపుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. మొదటగా రొయ్యలకి పైన నల్లగా ఒక దారంలాగా ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోవాలి. ఇలా చాకు తీసుకుని పైన కట్ చేసి దారంలాగా ఉన్న దానిని తీసేయాలి. అలాగే కింద కూడా సేమ్ అలాగే తీసేసుకోవాలి. ఇలా అన్నింటికి ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసుకోవాలి. బ్లాక్ పార్ట్ని అయితే ఖచ్చితంగా తీసేయాలండి రొయ్యలకి. తర్వాత ఒకసారి వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, పసుపు వేసి ఇలా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచితే నీచు వాసన ఏమైనా ఉంటే పోతుంది. 5 నిమిషాల తర్వాత వాటర్ పోసి 2 లేదా 3 సార్లు బాగా కడగాలి. ఇలా నీట్గా అయ్యేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఇలా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ రొయ్యలన్నింటినీ ప్యాన్లో వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. రొయ్యలన్నీ ఎక్కువసేపు ఉడికించుకునే అవసరం లేదండి. ఎక్కువసేపు ఉడికిస్తే రొయ్యలు గట్టిగా అయిపోతాయి, సాఫ్ట్గా ఉండవు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రొయ్యలు రౌండ్గా అయితే సరిపోతుంది. ఇలా ఉడికితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా రొయ్యలన్నీ ఉడకగానే తీసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు ఆకులను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత 1.5 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, రొయ్యల వేపుడు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీలో ఎవరైనా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.